Praise the Lord. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని, దీవించబడుతున్నారని మీరు తెలియజేస్తున్న మరి విషయాన్ని బట్టి, మీరు చేస్తున్న కాల్స్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఎందరో మరి భక్తులు వారి కలిగి ఉన్న అనుభవాలను బట్టి ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుని ఆ అనుభవాలు మనము కూడా కలిగి ఉండడానికి దేవుని యొక్క సన్నిధిలో ప్రయత్నం చేసి ఆత్మీయంగా ఎదగడానికి ఎంతగానో అవి సహాయపడుతూ ఉన్నాయి. ఎందరో జీవితాల నుండి వివిధమైన భక్తుల ద్వారా వివిధమైన విషయాలు నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథం మనకెంతగానో సహాయపడుచున్నది. బైబిల్ గ్రంథంలో బాగా ఫెమిలియర్గా అందరికీ తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో చాలా తక్కువగా వారి గూర్చి వ్రాయబడి అందరికీ తెలియని వ్యక్తులు గూర్చి కూడా మనము ధ్యానం చేస్తూ ఉంటాం. కొందరు వ్యక్తులైతే చాలా ఫెమిలియర్ పీపుల్, అంటే సండే స్కూల్ పిల్లలను అడిగినా, చిన్నపిల్లలను అడిగినా సరే ఆ భక్తుల గూర్చి లేదా భక్తుల పేరు గూర్చి వారు చెప్పగలరు. అదే విధముగా బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు ఉన్నారు. అయితే వారిని గూర్చి ఎక్కువగా ఏమీ వ్రాయబడలేదు. వారి పేరున ఒక పుస్తకం కూడా వ్రాయబడలేదు. అలాగని పూర్తిగా ఒక అధ్యాయము కూడా వ్రాయబడకపోయినా వారు కలిగి ఉన్న శ్రేష్టమైన అనుభవాలు మాత్రము ఆ తక్కువ వచనాల్లోనే వారి గూర్చి వ్రాయబడినట్లుగా బైబిల్ గ్రంథంలో కొందరి భక్తులను మనం చూస్తూ ఉంటాం. అందులో ఒక వ్యక్తిని గూర్చి ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచన చేస్తే కొందరు భక్తులు ఉన్నారు. వారిని గూర్చి చాలా తక్కువగా వ్రాయబడినా వారు కలిగి ఉన్న శ్రేష్టమైన అనుభవాలు మాత్రం చాలా ఉన్నతమైనగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అందులో ఒక వ్యక్తిని గూర్చి ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచన చేస్తే ఆయన పేరు ఎపఫ్రా. ఎపఫ్రాను గూర్చి బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు వ్రాయబడిందో తెలుసా? కేవలము 3 పర్యాయాలు మాత్రమే ఆయన గూర్చి వ్రాయబడి ఉంది. 2 పర్యాయాలు కొలొస్సీ పత్రికలో ఆయన గూర్చి వ్రాయబడితే, ఒక పర్యాయము ఫిలెమోనుకు వ్రాయబడిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒక పర్యాయము ఆయన గూర్చి వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఇలా చూస్తే కేవలము ఆయన గూర్చి 3 పర్యాయాలు మాత్రమే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత తక్కువ సమయము ఆయన గూర్చి వ్రాయబడినా అతడు కలిగి ఉన్న శ్రేష్టమైన అనుభవాలు మాత్రం చాలా ఉన్నతమైనవిగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ యొక్క ఎపఫ్రా జీవితం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు? ఏమిటి తన యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. 5 శ్రేష్టమైన అనుభవాలు మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 5 శ్రేష్టమైన అనుభవాలు. మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలస్సీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. ఈ మాటను చివరిగా రిపీట్ చేస్తే, మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. ఆయన కలిగి ఉన్న మొదటి అనుభవం ఏమిటంటే, హీ టాట్ ద పీపుల్ వాట్ హీ హ్యాడ్ లెర్న్డ్. అతడు ఏ యొక్క సంగతులైతే నేర్చుకుని ఉన్నాడో అతడు నేర్చుకున్న వాటిని అక్కడ ఉన్న సంఘానికి అతడు నేర్పిస్తున్నట్లుగా, బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీలో ఉన్న సంఘానికి ఈ పత్రికను రాస్తూ, ఈ పత్రికలో ఎపఫ్రాను గూర్చి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే,
ఎపఫ్రా అనే మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేరి. చాలా అద్భుతమైన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎపఫ్రా తన జీవితంలో ఏ యొక్క సత్యమైతే అతడు నేర్చుకుని ఉన్నాడో, ఏ యొక్క ఆత్మీయ పాఠాలు తన జీవితంలో అతడు నేర్చుకుని ఉన్నాడు, ఏ యొక్క వాక్యములో ఉన్న విషయాలను, ఆత్మీయ అనుభవాలను అతడు నేర్చుకుని ఉన్నాడు, ఆ సత్యాన్ని అతడు ఎదుటి వారికి అతడు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైన అనుభవం. నిజమే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అక్కడ ఒక మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించడానికి శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను చిన్ననాటి నుండి, అంటే బాల్యము నుండి నీవు వాటిని ఎరిగి ఉన్నావు కాబట్టి నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. గమనించాలి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బాల్యము నుండి నువ్వు నేర్చుకున్న విషయాలు, శక్తి కలిగిన దేవుని యొక్క మాటలు, జ్ఞానము, వాక్యము బాల్యము నుండి నువ్వు నేర్చుకుని ఉన్నావు కాబట్టి నువ్వు నేర్చుకున్నవి మొట్టమొదటిగా అవి రూఢి, అంటే అవి సత్యమని నువ్వు తెలుసుకునే తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎవరి వలన నువ్వు నేర్చుకున్నావో అవి జ్ఞాపకం ఉంచుకొని వాటి యందు నీవు నిలకడగా ఉండాలి. అంటే ఆ వాక్యమందు నీవు నిలకడగా ఉండాలి. అదే పత్రికలో 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో మరి ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన ఏ సంగతులైతే విన్నారో ఆ విషయాలను ఇతరులకు బోధించడానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. నా ద్వారా వినిన సంగతులు, నా వలన వినిన ఈ సంగతులు, ఈ వాక్యము, ఈ సత్యము మీరు ఇతరులకు బోధించినట్లు, ఇతరులు కూడా నేర్చుకోవాలి, ఇతరులు కూడా తెలుసుకోవాలి. ఇతరులు కూడా తెలుసుకోవాలంటే వారికి నేర్పించేవారు, వారికి బోధించేవారు, వారికి తెలియచేసేవారు కావాలి. కాబట్టి ఏమని చెప్తున్నాడు తెలుసా? అందరికీ కాదు, నమ్మకమైన మనుషులకు, అంటే నమ్మకముగా ఈ సత్యాన్ని, ఈ వాక్యమును ఎదుటి వారికి బోధించే మనుషులకు వీటిని నీవు అప్పగించు. ఎంత అద్భుతమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దైవ సేవకుల ద్వారా దేవుని యొక్క మాటలు నేర్చుకుంటూ సత్యాన్ని, దేవుని యొక్క వాక్యం ఉన్న సత్యాలను మనం గ్రహిస్తూ ఉంటూ ఉన్నాం. కానీ మనము నేర్చుకునే సత్యాన్ని, మనము నేర్చుకునే ఆ యొక్క వాక్యాన్ని ఇతరులకు మనం నేర్పిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయవలసిన విషయం ఇది. ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, ఆయన పేరు ఎపఫ్రా. ఇతడు చేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఇతడు నేర్చుకునే ఆ యొక్క సత్యాన్ని అక్కడ ఉన్న ప్రజలకు అతడు నేర్పిస్తూ ఉన్నాడు, అతడు వారికి తెలియచేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వారు ఒక సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వారితో ఆ సత్యాన్ని వారితో పాటు అలా ఉంచుకోకుండా వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వెళ్ళి కొందరికి తెలియచేశారు. అందులో మొదటి వ్యక్తి లేదా ఒక వ్యక్తి ఎవరని ఆలోచన చేస్తే ఆంద్రియ. ఇతను గూర్చి ఒకవేళ మనం తెలుసుకోవాలనుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఆయన గూర్చి మనం ధ్యానం చేస్తాం. ఆంద్రియ ఇతడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటి అంటే, ఇతడు మెస్సయాను తెలుసుకున్న తర్వాత
మెస్సయాను కనుగొనిన తర్వాత ఇతడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటి అంటే, ఇతడు వెళ్ళి తన సహోదరుడైన సీమోనుకు అంటే పేతురుకు ఇతడు తెలుసుకునిన సత్యాన్ని ఆయనకు తెలియచేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? మేము మెస్సయాను కనుగొంటిమి. మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తీసుకుని వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం! ఇతడు తెలుసుకునిన సత్యం అతనితో పాటు అలా ఉంచుకోలేదండి. అతను చేసిన కార్యం ఏంటంటే, అతడు వెళ్ళి అతడు తన సహోదరునికి తెలియచేసి అతనిని కూడా యేసునొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు, నిజమైన రక్షకుణ్ణి తెలుసుకుని ఉన్నారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఉన్నాం. బాగానే ఉంది. అయితే నా ప్రశ్న, నీవు తెలుసుకుని ఈ సత్యాన్ని ఎవరికైనా నువ్వు తెలియచేయగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఎందుచేతనో తెలుసా? నీకు ఒక సత్యం తెలిసిన తర్వాత ఎదటి వారు అసత్యములో ఉన్నప్పుడు, ఆ సత్యము గురించి వారికి తెలియలేనప్పుడు ఆ సత్యమును తెలియచేయవలసిన బాధ్యత మనపై ఉంది. అందుకనే ఇక్కడ ఆంద్రియ చేస్తున్న గొప్ప కార్యం ఏంటి అంటే, అతడు మెస్సయాను కనుగొన్న తర్వాత వెళ్ళి తన సహోదరునితో అంటున్నాడు, అయ్యా మేము మెస్సయాను కనుగొని ఉన్నాం, రా నీకు చూపిస్తానని చెప్పేసి ఆ మెస్సయ యొద్దకు ఆ సత్యాన్ని తెలియచేసి క్రీస్తునొద్దకు అతనిని తీసుకుని వస్తున్నాడు. మరి యొక్క వ్యక్తిని కూడా మీకు తెలియచేస్తున్నాను. అతడు తెలుసుకున్న సత్యాన్ని ఎదుటి వారికి తెలియచేసిన వ్యక్తి. మరి యొక్క వ్యక్తి ఎవరంటే, అదే వాక్య భాగంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పు అనే వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఫిలిప్పు అనే వ్యక్తి, ఈ ఫిలిప్పు చేసిన కార్యము కూడా ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ ఫిలిప్పు కూడా అతడు మెస్సయాను కనుగొనిన తర్వాత అక్కడితో అతడు ఆగిపోలేదు. పోనీలే నేను తెలుసుకున్నానని తనంతట తాను సాటిస్ఫై అయిపోయి అక్కడితో ఆగిపోలేదు. అతడు చేసిన కార్యం ఏంటో తెలుసా? అతడు వెళ్ళి మరి యొక్క వ్యక్తికి చెప్తున్నాడు. ఏమి తెలియచేస్తున్నాడు తెలుసా? అతడు నేర్చుకున్న సత్యాన్ని మరి యొక్క వ్యక్తికి తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు తెలుసా? నతానియేలు అనే వ్యక్తికి అతడు తెలియజేస్తున్నాడు. అతడు నతానేలు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్తున్నాడు, ధర్మశాస్త్రమును మోషేయును ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసి ఉన్నారో, ఎవరిని గూర్చి బోధించి ఉన్నారో ఆ వ్యక్తిని, ఆ మెస్సయాను నేను కనుగొని ఉన్నాను, రా ఆయన యొద్దకు నిన్ను తీసుకుని వెళ్తానని అతడు తెలుసుకుని సత్యాన్ని నతానియేలుకు అతడు తెలియచేసి ఫిలిప్పు నతానేలును క్రీస్తునొద్దకు తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటో తెలుసా? ఇద్దరు వ్యక్తులు చేసిన పని, వారు తెలుసుకునే సత్యం అంతటితో వారు ఆపివేసి ఉంచుకోలేదు. వారు తెలుసుకునే సత్యాన్ని తెలుసుకుని అక్కడితో విడిచిపెట్టే సాగిపోలేదండి. వారు చేసిన కార్యం ఏంటో తెలుసా? ద ట్రూత్ వాట్ వీ హ్యావ్ నోన్. మేము ఏ సత్యాన్ని అయితే మేము తెలుసుకుని ఉన్నామో, వీ షుడ్ ప్రొక్లెయిమ్ ద ట్రూత్ టు అదర్స్. ఈ సత్యాన్ని మేము ఎదుట వారికి తెలియచేయాలని చెప్పేసి వారు వెళ్ళి ఎదుటి వారికి ఆ సత్యాన్ని గూర్చి బోధించి, ఆ సత్యాన్ని గూర్చి తెలియచేసి వారిని ఆ సత్యములోనికి నడిపిస్తూ ఉన్నారు. నిజమే, అనేక సంవత్సరాల నుండి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న వారు ఉన్నారు, అనేక సంవత్సరాల నుండి వాక్యాన్ని నేర్చుకుంటున్న వారు ఉన్నారు. అయితే ఒక ప్రశ్న, నీవు నేర్చుకున్న ఈ యొక్క వాక్యము, ఈ సత్యాన్ని ఎవరికైనా నీవు తెలియచేయగలుగుతున్నావా? ఒకరికైనా నువ్వు తెలియచేయగలుగుతున్నావా? నీవు ఒక పేతురును, ఒక సీమోనును ప్రభు యొద్దకు నడిపించేటట్లు ఉండాలి. నీవు ఇదిగో నతానేలును ప్రభు యొద్దకు నడిపించేటట్లు ఉండాలి. ఎందుచేతనంటే వారు నేర్చుకున్న సత్యం ఎదుటి వారికి తెలియచేసి ఆ సత్యములోనికి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు చేతనంటే సత్యాన్ని మనం గ్రహించాము, తెలుసుకుని ఉన్నాం. ఆ సత్యాన్ని ఎదుటి వారికి కూడా తెలియచేయాలి. ఆ వాక్యాన్ని ఎదుటి వారికి కూడా నేర్పించాలి. ఎపఫ్రా కలిగి ఉన్న అనుభవం ఏంటంటే,
అతడు నేర్చుకునే దాన్ని ఎదుటి వారికి అతను నేర్పించాడు. రెండవ అనుభవం, ఈ ఎపఫ్రా కలిగి ఉన్న రెండవ అనుభవం ఏమిటి అని ఆలోచన చేస్తే రెండవ శ్రేష్టమైన అనుభవాన్ని అదే పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అని ఆలోచన చేస్తే కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. రెండవ అనుభవము ఎపఫ్రా కలిగి ఉన్నది ఏమిటని ఆలోచన చేస్తే అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. హీ వాజ్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కావలసిన అతి ప్రాముఖ్యమైన అనుభవము, లక్షణము ఏమిటో తెలుసా? నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. నీవు చేసే పని ఏదైనా కావచ్చు, నీవు చేసేది ఎంత చిన్న ఉద్యోగమైనా కావచ్చు, కానీ ఆ పనిలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత స్వల్పమైన పని అయినా కావచ్చు, ఎంత చిన్న జాబ్ నువ్వు కలిగి ఉన్నా కావచ్చు, అయితే అందులో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎపఫ్రాను గూర్చి అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తూ ఆ కొలొస్సీ సంఘముతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎపఫ్రా అనే ఆ యొక్క మా ప్రియతోటి దాసుడు అతడు ఎలాంటి వాడో తెలుసా? అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నా, నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నా, నువ్వు సంఘములో పరిచర్యలో సహకరిస్తూ ఉన్నా, ఏమి చేస్తున్నా సరే నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో గనక చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ఇల్లు అంటే దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘములో అతడు నమ్మకమైన వానిగా ఉన్నాడు. అయితే నీ వెళ్తున్న సంఘములో, నీవు ఆరాధిస్తున్న నీ యొక్క సంఘములో నీవు నమ్మకముగా ఉంటూ ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. ఇతడు దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గమనించాలి, ఈ రోజున వేలాది మందో లేకపోతే లక్షలాది మందో విశ్వాసులు ఉన్నారు లేదా క్రైస్తవులు ఉన్నారు అని సంతోషపడవలసిన ప్రాధాన్యత లేదు. కానీ ఒక ప్రాధాన్యత మాత్రం ఉంది. అదేమిటో తెలుసా? ఆలోచించవలసిన విషయం, ఎంతమంది నమ్మకమైన క్రైస్తవులు, నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు అన్నదే ప్రాముఖ్యం. ఇక్కడ మనం చూస్తున్నాం, మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, 1 తిమోతి 3వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో గనక మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘములో ఆ అధ్యక్షుడు లేదా ఆ సంఘ కాపరి కలిగి ఉండవలసిన అనుభవాలను గురించి మాట్లాడుతున్నాడు. అలాగే తర్వాత సంఘ పరిచారకులు కలిగి ఉండవలసిన అనుభవాలను గూర్చి అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కింద మాట్లాడుతూ సంఘ పరిచర్య చేసే స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాల గురించి అతను మాట్లాడుతూ ఆ 11వ వచనంలో ఏమంటాడో తెలుసా? అన్ని విషయములలో నమ్మకమైన వారిగా ఉండాలి. అన్ని విషయాల్లో, కొన్ని వాటిలో కాదండి. కొంతమంది కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండలేరు. నీవు క్రైస్తవుడవు అని పిలువబడుచు ఉంటే, నీవు క్రీస్తును అంగీకరించిన వ్యక్తివే అయితే కొన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని చూపించి మరికొన్ని విషయాల్లో అపనమ్మకస్తునిగా ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, క్రైస్తవుడు అనబడిన వ్యక్తి అన్ని విషయాలలో కూడా అతడు నమ్మకమైన వానిగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఉండాలి. ఎస్, మన యొక్క నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం.
ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండాలి. మోషే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. మనము కూడా నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే అన్ని విషయాల్లో కూడా నమ్మకముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము తెలియచేస్తూ అక్కడ తలాంతుల ఉపమానాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, అక్కడ ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇవ్వబడితే, ఒక వ్యక్తికి 2 తలాంతులు, మరి ఒక వ్యక్తికి 1 తలాంతు మాత్రమే ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాం. అయితే అందులో 5 తలాంతులు కలిగిన వ్యక్తి నమ్మకంగా దాన్ని ఉపయోగించి ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి కూడా వాటిని నమ్మకంగా ఉపయోగించి ఇంకొక 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు కలిగిన వాడు కష్టపడలేదు, నమ్మకత్వాన్ని చూపించలేదు, తీసుకెళ్ళి దాన్ని కప్పెట్టేశాడు. అక్కడ ఆ యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఏ యొక్క వ్యక్తి అయితే తనకివ్వబడిన తలాంతులను నమ్మకంగా ఉపయోగించి నమ్మకత్వాన్ని చూపించాడో ఆయన గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయం! ఎందుచేత అతన్ని పిలుస్తున్నాడో తెలుసా? అతనికి ఇవ్వబడిన వాటిలో అతడు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. నీకు ఇవ్వబడిన వాటిలో నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ సంఘ కాపరిగా ఉంటే దేవుడు ఒకవేళ నీకు 10 మంది విశ్వాసులను ఇస్తే ఆ 10 మంది విశ్వాసులతో నమ్మకంగా దేవుని యొక్క పరిచర్యను కొనసాగించు. దేవుడు ఒకవేళ నీకు ఇదిగో చిన్న ఉద్యోగం ఇస్తే, పెద్ద ఉద్యోగం లేకపోవచ్చు, స్వల్ప ఉద్యోగం కావచ్చు, కొద్దిపాటి సాలరీతో నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, నీకివ్వబడిన చిన్న వాటిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీకు పెద్ద భవనాలు లేకపోవచ్చు, నీకు ఒకవేళ చిన్న గృహమే దేవుడిచ్చి ఉండవచ్చు, నీకు ఇచ్చిన ఆ చిన్న గృహంలో నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన బిడ్డల పట్ల నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన కుటుంబం పట్ల నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన ఆస్తి పట్ల నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన పరిచర్య పట్ల నమ్మకంగా ఉండు. ఎందుచేతనో తెలుసా? నమ్మకముగా ఉంటే దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మనం పిలవబోతున్నాడు. అక్కడ మనం చూస్తున్నాం, ఆ వ్యక్తితో అంటున్నాడు, మిక్కిలి కొంచెము వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించబోతున్నాను. 10 మంది విశ్వాసులతో నమ్మకంగా ఉంటే దేవుడు మరికొన్ని ఆత్మలను నీ చేతికి అప్పగించబోతున్నాడు. నీకు ఇవ్వబడిన చిన్న ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా ఉన్నతమైన ఉద్యోగము దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. నీకు ఇవ్వబడిన కొద్దిపాటి ఇదిగో ఆదాయంతో లేదా కొద్దిపాటి ఆస్తిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా ఉన్నతమైన వాటిపై దేవుని అధికారిగా ఆయన నియమిస్తాడు. వాక్యంలో మనం చూస్తున్నాం, బలా నమ్మకమైన మంచి దాసుడా. నీవు దేవుడు ఆయన నిన్ను రక్షించి ఆయన సన్నిధిలో ఆయన నిన్ను స్థిరపరిచి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక రోజున తిమోతిని గూర్చి ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మీ క్షేమ విషయమై నిజముగా అతడు చింతించేవాడు. అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. మరోసారి ఆ మాటను ధ్యానం చేస్తే, అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. గమనించాలి, పౌలు గారు తిమోతిని గురించి మాట్లాడుతూ అతడు ఎంత నమ్మకమైన పరిచారకుడు అంటే, అతడు ఎంత నమ్మకమైన పనివాడు అంటే, అతని వంటి వారు నా యొద్ద ఇంకెవ్వరూ కూడా లేరు. ఈ రోజున ఎంతమంది దైవ సేవకులు వారి దగ్గర పరిచర్య చేసే యవనస్తులను గూర్చి ఈ మాటను చెప్పగలరు? ఒకసారి ఆలోచన చేస్తున్నారా? నీ దైవ సేవకుడు ఈ మాట నీ గురించి చెప్పగలడా? ఇతని వంటి వారు ఇంకెవ్వరూ కూడా మా సంఘంలో లేరండి,
ఇతని వంటి విశ్వాసులు ఇంకెవ్వరు కూడా మా సంఘంలో లేరండి, ఇంతలా సహకరించేవారు కానీ, ఇంత నమ్మకస్తులు కానీ మా పరిచర్యలో ఎవరూ లేరు అని నీ యొక్క సేవకుడు నీ గూర్చి చెప్పగలడా? అపోస్తలుడైన పౌలు తిమోతిని గూర్చి మాటను చెప్పగలుగుతున్నారు. ఏమిటో తెలుసా? అతని వంటి వారు ఇంకెవ్వరూ నా దగ్గర లేరు. కింద ఇంకా అతను గూర్చి మాట్లాడుతూ ఏమని అంటున్నాడు తెలుసా? తండ్రికి కుమారుడు ఎలా సేవ చేయనో అతడు నాకు పరిచర్యలో అంతలా సహకరించి ఉన్నాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రికి కుమారుడు ఏ విధంగా పరిచర్య చేస్తాడో, సేవ చేస్తాడో, ఆ విధముగా ఒక తండ్రికి చేసినట్లుగా అతడు నాకు పరిచర్యలో సహకరించిన వాడు. ఎంత గొప్ప అద్భుతమైన మాట పౌలు గారు తిమోతిని గూర్చి, తిమోతి కలిగి ఉన్న నమ్మకత్వాన్ని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, నువ్వు ఏ సంఘములైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడో, ఏ సంఘములైతే దేవుడు నిన్ను నాటి ఉన్నాడో, నీ సంఘములో, నీ సంఘ కాపరి దగ్గర, నీ ఉన్న సంఘములో, నిన్ను దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరిచర్యలో ఒక నమ్మకమైన విశ్వాసిగా, ఒక నమ్మకమైన పరిచారకుడిగా, ఒక నమ్మకమైన సహకరించే వ్యక్తిగా నీవు ఉండగలవా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తిమోతి నమ్మకస్తునిగా పౌలు గారి దగ్గర ఉన్నాడు. ఎంత నమ్మకస్తుడంటే తండ్రికి కుమారుడు ఎంత నమ్మకస్తునిగా ఉంటాడో అటువంటి నమ్మకత్వాన్ని అతడు కలిగి ప్రభు పరిచర్యలో సహకరించాడు. మహిమాన్విత ఆరాధన, మహిమాన్విత ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మన భారత్ బైబిల్ చర్చ్ ముక్తేశ్వరం నందు అద్భుతమైన ఆరాధన జరుగుచున్నది. ఈ ఆరాధనలో యవ్వన వయస్సులో దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ పి కరుణకుమార్ గారు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, దుఃఖముతో ఉన్నారా? రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొనుచున్నారు. దైవజనులు అందించుచున్న వర్తమానముల ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడుచున్నారు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.